కూటమి విధానాల మీద వైసీపీ చర్చకు రావాలి. అది శాసనసభ అయినా శాసన మండలి అయినా సరే రావాలి. అలా కాకుండా అధికార పక్షం చేసిన ఏ నిర్ణయాన్నైనా మేము అడ్డంగా వ్యతిరేకిస్తామంటే బయటికి వచ్చినాక గుడ్డలీడు తీసుకొడతారు. కొట్టను కదా ధైర్యం చెప్తున్నా. ఎందుకు అంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి చేసిన ఒక మేలు ఏంటంటే అందరికీ రాజకీయం అర్థమయ్యేటట్టు చేశాడు. అందరికీ చట్టాల మీద కొంత అవగాహన పెరిగేటట్టు చేశాడు. అవును, అందరికీ. లేకపోతే సాయంత్రం 7 గంటలకి ఇన్ని లక్షల మంది టీవీల ముందు కూర్చోరంటే. జగన్మోహన్ రెడ్డి రాకముందు రాజకీయాలకు సంబంధించి కాస్త వార్తలు చూసేవాళ్ళు, మరుసటి రోజు పేపర్ చూసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7 గంటలకి ఏ ఛానల్లో ఏం బేస్ చేస్తున్నారో చెక్ చేసుకున్న తర్వాత జనం డిబేట్లు చూస్తున్నారు. ఇంకోటి, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఓటేయటం మీరు గత అనేక దశాబ్దాలుగా మీరు చూసుంటారు. ఇంతమంది ఎప్పుడు. కానీ అదేదో విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ వచ్చినట్టు విదేశాల నుంచి జనం వచ్చి ఓట్లేసి వెళ్ళారండి. అవును. అంటే ఏ స్థాయిలో జగన్ అరాచకాన్ని చూసి జనం భయపడ్డారో మొన్న ఎన్నికలు, మొన్న పోలింగ్ ట్రెండే దానికి సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు శాసనమని ఉండాలా, శాసన మండలి రద్దు చేయాలా అనేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాస్వామిక విలువల దృష్ట్యా ఏది అవసరమో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు వైసీపీ ఉందండి, వైసీపీలో ఏం జరిగినా ఎవరు నిర్ణయిస్తారు? జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. లేకపోతే ఏంటి, ఆ సజ్జల, ఆ రజని వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు నడుపుతారు. అంతే కదా. చర్చ ఏమైనా ఉందా ఎప్పుడన్నా? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీలను కూర్చోబెట్టి మాట్లాడాడు కదా, ఈ 5 ఏళ్లలో ఎప్పుడన్నా మాట్లాడా? అది ఇప్పుడు ఒకటే నేను కాదండి. తెలుగుదేశం పార్టీ పునాదుల్లోనే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరగదు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీలో కొంత చర్చ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరగదు అని అన్నారు. నిజమే, ఒప్పుకుంటాను నేను కూడా మాట. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీల మీటింగ్లో ఏం మాట్లాడాడు? మనం కౌన్సిల్లో పోరాడదాం అన్నాడు. ఆయన ఉద్దేశం కౌన్సిల్లో పోరాటం అంటే ఏంటి? మీరు చేసే ప్రతిదాన్ని వ్యతిరేకించడం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని వ్యతిరేకించడం. అది మంచి, అది సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి పథకాలైనా, లేకపోతే రేపొద్దున రాజధానికి సంబంధించో లేకపోతే ఇంకో దాని ఏది చేసినా వ్యతిరేకించడం. అక్కడ బిల్లు పాస్ అయిపోతే బిల్లు ఆగిపోతుంది కదా. అట్లా కూడా ఏం లేదు. అన్ని బిల్లుల విషయంలో కౌన్సిల్లో రెండోసారి చర్చ అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి పోతుంది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించమైతే ఆటోమేటిక్ గవర్నర్ దగ్గర పోతుంది కాదండి. ఇప్పుడు ఆర్థిక బిల్లుల ఆపలేరు దాన్ని. సార్ ఆర్థిక బిల్లుల విషయంలో కౌన్సిల్కి ఎలాంటి అధికారం లేదు. ఆర్థిక బిల్లు లేదు. తర్వాత సాధారణ బిల్లుల విషయంలో కూడా ఒకసారి కౌన్సిల్ ఏమన్నా తిరస్కరిస్తే మళ్ళీ అసెంబ్లీ దాన్ని ఆమోదించి మళ్ళీ పంపిస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని ఆమోదించి పంపటం తప్ప. మొన్న జరిగింది ఏంటంటే అమరావతి విషయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సెలెక్ట్ కమిటీకి పంపిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ అరాచకం చేశారు. కాబట్టి మేము చర్చను ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఇంకో విషయం అండి, ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా? అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, కౌన్సిల్లో ప్రతిపక్షం లేదు. అంటే ప్రతిపక్షం అంటే అధికార పక్షం ఉంది. మంత్రులందరూ వెళ్ళి కౌన్సిల్లో కూర్చోవచ్చు. ఓటింగ్ ఉండదు. అంటే మంత్రులందరూ ఈరోజు 25 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కౌన్సిల్లో కూర్చొని అక్కడ చర్చ చేయవచ్చు. కరెక్టే సార్. ఓటింగ్ ఉండదు మీకు. ఇప్పుడు ఆ బిల్లు మీద ఓటింగ్ అన్నారు అనుకోండి సార్, కౌన్సిల్లో ఓటింగ్ మీద ఆధారపడి పాస్ అయ్యే బిల్స్ ఎప్పుడో 100లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు కౌన్సిల్లో చర్చ జరగాలి అంటే కౌన్సిల్లో ఇప్పుడు ప్రధానమైనది బడ్జెట్ అండి. బడ్జెట్కి సంబంధించి